నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. సిఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ కు చెందిన శ్వేత విద్యాధర్ రెడ్డి భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వీరికి 3 ఏళ్ల వయసు గల ఒక పాప శ్రీహాన్స్ కవల పిల్లలు. భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరగటంతో తన 2 పిల్లలతో కలిసి తల్లి శ్వేత నిన్న రాత్రి స్కూటీపై అమీన్పూర్ పెద్ద చెరువుకు వచ్చారు. తన పిల్లలతో కలిసి ఒక్కసారిగా చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెట్రోలింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ జానకిరామ్, కానిస్టేబుల్ ప్రభాకర్ వారిని గుర్తించి తల్లి పాపను ప్రాణాలతో బయటకు తీశారు. ఈరోజు ఉదయం అమీన్పూర్ పిఎస్ పరిధిలో అమీన్పూర్ పెద్ద చెరువు దగ్గర మా పోలీస్ స్టేషన్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ జానకిరామ్ మరియు ప్రభాకర్లు రోజువారీ విధుల్లో భాగంగా నైట్ బీట్ చేస్తుండగా అమీన్పూర్ సాయిబాబా టెంపుల్ దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు చెరువులో ఎవరో పడ్డట్టుగా సౌండ్ వినిపించి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఒక లేడీ ఒక పాప చెరువులో మునిగిపోతున్నట్టుగా కనబడి ఇమీడియట్గా వాళ్ళు చెరువులోకి దిగి వాళ్ళిద్దరిని కూడా కాపాడడం జరిగింది. వాళ్ళు నీళ్ళు తాగి అన్కాన్షియస్ వాళ్ళతో వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి విచారిస్తే వాళ్ళకు బాబు కూడా ఉన్నారు. ఆ బాబు కూడా నీళ్ళలో పట్టడం చెప్పారు. బాబు కోసం కూడా వెతకడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ బాబును కాపాడలేకపోయారు. బాబు యొక్క డెడ్ బాడీ మార్నింగ్ తేలడం జరిగింది. దాని డెడ్ బాడీని పటాన్చెరు మార్చిరికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించింది. విచారిస్తే ఆ లేడీ పేరు శ్వేత అని చెప్పి ఆమె 28 years, భర్త విద్యాధర్ రెడ్డి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తుంది. వాళ్ళకి 2 పిల్లలు, ఇద్దరు కూడా పాప బాబు కూడా కవల పిల్లలు, ఇద్దరు కూడా 3 సంవత్సరాల వయసు ఉంది. ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో